యవన కాలంలో దేవుని కొరకు బ్రతకటము చాలా ప్రాముఖ్యము. యవన కాలంలో వ్యర్థమైన వాటి తట్టు చూస్తా, వ్యర్థమైన వాటి కొరకు నువ్వు సమయాన్ని కేటాయిస్తూ నీ యొక్క బలాన్ని, నీ యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క తెలివిని, నీ సమయాన్ని సాతాను సంబంధమైనటువంటి వాటి కొరకు నువ్వు వినియోగిస్తే, నువ్వు రేపటి రోజున నీ బలమంతా పోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తే ఎందుకు ప్రయోజనం ఉంటుంది చెప్పు? యవనస్తులారా మీరు బలవంతులు అని అంటున్నాడు. మీరు లోకానికి వేరై ఉండే జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవన కాలంలో దేవుని కాడి మోయిట సులువు అని అంటుంది, చాలా మేలు అని అంటుంది దేవుని వాక్యం. ఇవన్నీ విడిచిపెట్టి నిందల్ని, అవమానాల్ని భరిస్తూ సహిస్తూ ఆ శరీరంలో బాధని భరించుకుంటూ ప్రాణాన్ని సైతం ఈయటానికి వెనకాడకుండా ప్రాణం ఇచ్చిన ప్రేమ యేసయ్య ప్రేమ. అలాంటి ప్రేమను విడిచిపెట్టి ఏదో నీ దగ్గర ఏదో ఆశించి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నా అనగానే అలాంటి ప్రేమలకి మీరు లొంగిపోవద్దు. అది మోసపూరితమైన ప్రేమ. ఏ మనిషి ఒక మనిషిని ప్రేమించడు. ఆ ప్రేమిస్తున్నాడంటే అది అబద్ధమే. నా యేసయ్య ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమ. ప్రేమిస్తున్నారంటే నీ కష్టంలో తోడుండాలి. ఉంటున్నారు ఎవరైనా ఈరోజు నీ దగ్గర నుంచి ఏదైనా వారు 10 రూపాయలు పెడితే 100 రూపాయలు లాభం నీ దగ్గర ఉంటేనే ఉంటున్నారు, అది ప్రేమ అని చెప్పుకుంటా. ఏదైనా కారణంగా నీకు ఎవరైనా ఒక 10 రూపాయలు ఇస్తారా? ఇచ్చి మర్చిపోతారా? లేదు. 10 రూపాయలు ఇచ్చారంటే నీ దగ్గర 100 రూపాయల లాభం ఆశిస్తారు. కానీ నా యేసయ్య ఆయన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా నీ కొరకు, నా కొరకు, నువ్వు నేను చేసిన పాపపూరితమైనటువంటి ఈ పాపం నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేసి ఆ నిత్యరాజ్యానికి వారసులను చేయటం కోసం ఆయన ప్రాణాన్ని సైతం ఇవ్వటానికి ఆయన వెనుకాడలేదు. ఆయన ఒక శరీరధారిగానే వచ్చాడు. నొప్పి తెలీదా శరీరానికి? బాధ తెలీదా? అవమానాలు తెలియవా? ఆళ్ళు ఇల్లు సీటుపోటు మాటలంటే అవి తెలియవా? యవన కాలములో దేవుని కొరకు జీవించు. నీ యొక్క యవన బలాన్ని దేవుని కొరకు వినియోగించు. దేవుడు నిన్ను అత్యద్భుతముగా బలపరచి నీ యొక్క భవిష్యత్తుని ఎవ్వరు ఊహించని విధముగా ఆశ్చర్య రీతిలో ఆయన దీవించి స్థిరపరుస్తాడు. దేవుని తట్టు తిరుగు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు, దేవుని కంటే నిస్వార్థముగా ప్రేమించే ప్రేమ ఈ లోకంలో లేనే లేదు అని మనకి బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. ఏ ప్రేమలోనైనా స్వార్థం ఉంటుంది, ఏ ప్రేమలోనైనా మోసం ఉంటుంది, ఏ ప్రేమలోనైనా అబద్ధం ఉంటుంది. కానీ నా యేసయ్య ప్రేమ నిస్వార్థమైనది. అది నీతి కలిగిన ప్రేమ, నిజాయితీ కలిగిన ప్రేమ. ఆ ప్రేమలో మోసం లేదు, ఆ ప్రేమలో త్యాగం మాత్రమే ఉంది. మిమ్మల్ని కని పెంచి పెద్దవాళ్ళని చేసి ఈరోజు మీకంటూ ఒక స్థితిని కల్పించిన మీ తల్లిదండ్రులు మర్చిపోతారు, మీ తోడబుట్టుల్ని మర్చిపోతారు, ఇంకా మీకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోతారు. ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి 4 మాయ మాటలు చెప్పగానే వాటికి ప్రలోభ పడిపోయి ఆ మాటలకి ఇక నాకు లోకంలో ఉన్న వాళ్ళందరూ వేస్ట్, ఈ ఒక్క మనిషే నన్ను అర్థం చేసుకుంది, ఈ ఒక్క మనిషే నన్ను ప్రేమిస్తుంది, ఈ ఒక్క మనిషి నన్ను ప్రేమించినట్లు ఈ భూమి మీద ఎవరు నన్ను ప్రేమించరు అని నువ్వు మోసపోతున్నావు. అది మోసపూరితమైనది. అట్లాంటి మాటలకి, అలాంటి వాటికి నువ్వు ఏమాత్రం కూడా లొంగిపోయి నీ జీవితాన్ని పతనం చేసుకోవద్దు. నా యేసయ్య ప్రేమ ప్రాణం ఇవ్వటానికి వెనుకాడని ప్రేమ. నీ దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించు అని ఒక్కటి మాత్రమే నీ దగ్గర ఆశిస్తుంది. నీ జీవితం నిత్య రాజ్యములో ఆయనతో పాటు యుగయుగాలు నువ్వు సంతోషంగా ఉండటం కోసం ఆయన పాపం చేయొద్దు అంటున్నాడు. అది మాత్రమే నా యేసయ్య ప్రేమ నీ దగ్గర నుంచి కోరుకుంటుంది. అది మాత్రమే నా యేసయ్య ప్రేమ నీ దగ్గర ఆశిస్తుంది. కానీ ఈ లోకపు ప్రేమ అలాంటిది కాదమ్మా. నీ దగ్గర ఏదైనా ఉంటే వస్తుంది, లేదు అనుకుంటే ఇంకొక దగ్గరికి షిఫ్ట్ అయిపోద్ది ఆ ప్రేమ. అలాంటి మోసపూరితమైన ప్రేమలు వద్దు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అనుకొని వెళ్ళిపోయే ప్రేమలు వద్దు. నిన్ను నిజంగా ప్రేమిస్తే కష్టమైన నష్టమైన నీతో ఉండే ప్రేమని నువ్వు ప్రేమించు. అది నా యేసయ్య. ప్రతి ప్రేమ స్వార్థపూరితమైనదే. ఒక్క యేసయ్య ప్రేమ తప్పితే యేసయ్య ప్రేమను మాత్రమే నువ్వు నమ్ము. ఆయనతో మాత్రమే నువ్వు ప్రేమలో పడు. ఆయనను మాత్రమే ప్రేమించు. ఆయన ప్రేమ నుంచి మాత్రమే నువ్వు ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చెయ్యి. మోసమైన మనుషుల దగ్గర నుంచి, అబద్ధపు మాటలు చెప్పుకుంటా తిరిగే మనుషుల దగ్గర నుంచి నువ్వు ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది అబద్ధమే, అక్కడ మోసమే ఉంటుంది.
నువ్వు మంచి వారికి నువ్వు అనుకూలంగా ఉన్నంత వరకు ప్రేమ. కాదు నీ దగ్గర ఏదైనా కొంచెం నొప్పి తగిలినా ఆ ప్రేమ ఇంకొకరి మీదకి వెళ్ళిపోతుంది. అది ప్రేమ అవుతుందా? నీ మీద కాదని ఇంకొకరి దగ్గరికి వెళ్ళే ప్రేమ ప్రేమ అవుతుందా? అవసరం అవుతుంది, స్వార్థం అవుతుంది. అలాంటి ప్రేమల్ని ప్రేమ అని దానికి ఒక ప్రేమ అనే ఒక పరిశుద్ధమైన పేరును పెట్టి ఆ ప్రేమ అనేది పెట్టి ఆ పనికి మాలిన మీ శరీరాల్లో వచ్చేటువంటి మీ వాంఛలకి, మీ శరీరాల్లో కలిగేటువంటి కోరికలకి ప్రేమ అనే పేరు పెట్టుకొని భ్రష్టమైన బ్రతుకుతున్నారు. అలాంటిది ప్రేమ కాదు. యవనస్తులారా జాగ్రత్త. దేవుని ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమ. దేవుని ప్రేమ మాత్రమే నిస్వార్థమైన ప్రేమ. దేవుని ప్రేమ మాత్రమే నీ దగ్గర లాభం ఆశించని ప్రేమ. నిన్ను కాదని వేరే దగ్గర ప్రేమించే ప్రేమ కాదు ఆయన ప్రేమ. నిన్ను కాదని ఇంకొక నలుగురితో తిరిగే ప్రేమ కాదు ఆ ప్రేమ. నిన్ను ప్రేమిస్తే నీ కోసమే ప్రాణం ఇచ్చాడు ఆ ప్రేమ వచ్చి. అది ప్రేమ అంటే. చనిపోయి ప్రాణం పోయేంత వరకు నీ కోసమే బ్రతికాడు, నీ కోసమే